హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్ సాల్ట్ మినరల్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే అప్లై అయితే చేసేలా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ప్రజెంట్ ఉన్నాం. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగాయి. ఒకసారి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1-2022 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ విత్ 8 వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ నోటిఫికేషన్లో మనకి 8 పోస్టులు ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ పోస్టులకు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు ఉంటుంది అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, అదైతే గుర్తుంచుకోండి. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవసరమైనటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెప్తా. అంటే ఈ ఇంపార్టెంట్ డేట్స్లో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనకి మే 10వ తారీఖున జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసారా 10/5/2022 అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. అంటే మే 10వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక అప్లై అయితే చేయడానికి మనకి నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ ఏదైతే ఉందో ఆ జూన్ మంత్ 10వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. జూన్ మంత్ 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం ఈ వెబ్సైట్లో అంటే ఈ ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ మాట్లాడుకుంటున్నటువంటి వెబ్సైట్ అయితే ఉందో ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆ పాయింట్ కూడా ఒకసారి మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు నేను ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టుల డీటెయిల్స్ అయితే చెప్తా. సో టోటల్గా ఈ నోటిఫికేషన్లో మనకి ఉన్న పోస్టులన్నీ కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్సే. బట్ వీటిని చూసుకుంటే జనరల్ కేటగిరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ అసిస్టెంట్స్ అని చెప్పి డివైడ్ అయితే చేశారు. బట్ అన్నిటికీ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. అయితే ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి 4 పోస్టులు కేటాయించారు. ఈ 4 పోస్టులను కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, అలాగే మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 1 పోస్టు, దెన్ నెక్స్ట్ రిమైనింగ్ 1 పోస్ట్ని మనకి ఓబీసీ కేటగిరీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కేటాయించడం జరిగింది. ఇది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. శాలరీ విషయంలోకి వెళ్తే లెవెల్ 2 ప్రకారం శాలరీ వస్తుందని చెప్పారు. విత్ ఆల్ అలవెన్సెస్తో మనకి 30,830 రూపాయలు శాలరీ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు కనుక ఇన్ కేసు ఈ నోటిఫికేషన్లో ఉన్న జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, అప్లై చేయొచ్చు. బట్ టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలన్నారు. టైపింగ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు. దానికి సంబంధించి చూసుకుంటే కంప్యూటర్ కీబోర్డ్ మీద 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోని టైపింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని చెప్పారు. ఇక ఏజ్ లిమిట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇన్ కేసు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అంటే మీకు ఓట్ హక్కు అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. అలాగే మ్యాక్సిమం చూసుకుంటే 28 ఇయర్స్ వరకు మాత్రమే మీరు అప్లై అయితే చేయగలరు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి మీకు నేను చెప్తాను ఈ పోస్టుల డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక నెక్స్ట్ మనం సెకండ్ పోస్ట్ చూసుకుంటే సెకండ్ పోస్ట్ కూడా మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ బట్ చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉంటాయి. వీటికి సంబంధించి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఇంకొక పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. సో శాలరీ చూసుకుంటే యాజ్ యూజువల్గానే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్తో 30,830 రూపాయలు శాలరీ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నారు. బట్ ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో సిఈసీ కానీ ఎంఈసీ కానీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అకౌంటెన్సీకి సంబంధించిన పార్ట్ అనేది ఈ ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్స్లోనే ఉంటుంది కాబట్టి. అంటే మీరు ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జాబ్కి అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్లో సిఈసీ లేదా ఎంఈసీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ టైపింగ్ కూడా యాజ్ యూజువల్గానే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోను, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోని మెన్షన్ చేశారు. అది కూడా చూడొచ్చు. అట్ ఫైనల్లీ మనకి ఏజ్ లిమిట్స్ 28 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చారు, మినిమం 18 ఇయర్స్.
ఇక నెక్స్ట్ మనకి ఉన్నటువంటి పోస్ట్ కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంటే. ఇది చూసుకుంటే స్టోర్స్ అండ్ పర్చేజ్కి సంబంధించి ఇక్కడ కూడా మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ చూసినట్లయితే 2 పోస్టుని అన్రిజర్వ్డ్గా రిజర్వ్ చేశారు. శాలరీ లెవెల్ 2 ప్రకారం అంటే విత్ ఆల్ అలవెన్సెస్ మనకి 30,830 రూపీస్ అంటే 30,830 రూపాయలు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీషు, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీ కామనే. మనకి ఏజ్ లిమిట్స్ కూడా మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మీకు నేను పోస్టులకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత ఎలిజిబిలిటీస్ అయినటువంటి ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ చెప్పలేదు ఇంకని, అవి చెప్తాను. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవైతే కంప్లీట్ చేస్తా. పోస్టులను కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన వివరాలు కూడా కంప్లీట్ చేస్తా. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్పారు. ఆ రూల్స్ ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీకి చూసుకుంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అవి మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసారా ఏజ్ రిలాక్సేషన్స్ 5 ఇయర్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి నేను జూమ్ కూడా చేసి చూపిస్తాను. 5 ఇయర్స్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, 3 ఇయర్స్ ఫర్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ. ఆల్రెడీ చెప్పేసాను కదా ఇవి. ఇక మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు నేను చెప్పవలసినటువంటి ఫైనల్ డీటెయిల్స్ అంటే ఎండింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానితో పాటు అప్లికేషన్ ఫీజు ఎంత, ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది, ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుంది, ఈ డీటెయిల్స్ మీకు నేను చెప్పాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుందో కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా టైపింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటాయని చెప్పేసి, అంటే మనకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే క్వాలిఫైయింగ్ నేచర్లోనే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఒకసారి మీకు నేను చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం టైపింగ్ సంబంధించిన స్కిల్స్ చెక్ చేసే టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి టైపింగ్ స్కిల్స్ చెక్ చేసే టెస్ట్ మాత్రం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇంపార్టెన్స్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో జరుగుతుందని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ 2.5 hours జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. అది ఒకసారి గుర్తుంచుకోండి. అయితే ఈ 200 క్వశ్చన్స్లో మనకి 100 క్వశ్చన్స్ని పార్ట్ 1గా, 100 క్వశ్చన్స్ని పార్ట్ 2గా డివైడ్ చేశారు. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనకి మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్ 2లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ని క్యారీ చేస్తుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉన్నటువంటి ఏదైతే మనకి టైపింగ్ టెస్ట్ ఉందో దాంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇప్పుడు మే నెల మాట్లాడుకుంటున్నాం, జూన్ 10వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్ మనకి డిసెంబర్ లోపు ఫస్ట్ మంత్ శాలరీ మీరు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. అంటే 6 months ఆఫ్ టైం పీరియడ్లో కంప్లీట్ అయితే అడిషనల్గా ఉన్నటువంటి డిసెంబర్ మంత్లో మీరు జాబ్ అనేది గెట్ చేసి శాలరీ కూడా తీసుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. ఇక ఎగ్జామ్ జరిగే ప్లేస్ ఏంటని నేను చెప్పలేదని అంటారు కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్ జరిగే ప్లేస్కి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు. అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. అప్డేట్ అనేది మనకి ఎగ్జామ్ సెంటర్ అప్డేట్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి అప్లై చేసిన క్యాండిడేట్కి త్రూ మెయిల్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్లో కానీ వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్పై కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.